ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో సినిమాలు ఎంత క్రిస్ప్గా ఉంటే జనాలు అంత అట్రాక్ట్ అవుతున్నారు. కాకపోతే కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంటే, ఎంగేజింగ్గా ఉంటే ఎంత టైం అయినా సరే ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు మెగాస్టార్. ఖైదీ నెంబర్ 150 ఫైనల్ అవుట్పుట్ 2 గంటల 30 నిమిషాలు వచ్చిందట. ట్రెండ్ మ్యాచ్ చేసేందుకు ప్రొడ్యూసర్ రామ్ చరణ్, డైరెక్టర్ వివి వినాయక్ డ్యూరేషన్కి కత్తెర వేద్దామనుకుంటే ట్రెండ్ని సెట్ చేసిన అనుభవం ఉన్న చిరు మాత్రం యాజ్ టీజ్గా ఉంచి రిలీజ్ చేయమని చెప్పాడట. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన కత్తి రన్ టైం 2 గంటల 46 నిమిషాలు. నేటివిటీ చేంజెస్, కామెడీ ట్రాకింగ్, యాడింగ్స్ అన్నీ కలుపుకొని 2 గంటల 30 నిమిషాల అవుట్పుట్ ఓ రకంగా చాలా కంఫర్టబుల్ రన్ టైం. పైగా 9 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానులు కానీ ఆడియన్స్ కానీ ఆవురావురమంటూ చూస్తారే తప్ప ఎక్కువైందని ఫీల్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నిల్. పైగా ఇప్పుడు ట్రిమ్మింగ్ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అయిన ఫైట్స్ని డిస్కస్ చేయాలి. అందుకే సినిమా ఫైనల్ కాపీ చూసి ఫుల్గా సాటిస్ఫై అయిన మెగాస్టార్ నో చేంజెస్ అంటూ క్లిక్గా చెప్పేశారు. సో 2 గంటల 30 నిమిషాల నిడితో అలరించడానికి రెడీ అయిపోయాడు ఖైదీ నెంబర్ 150 అలియాస్ అన్నయ్య. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.